సింధూరాకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని తెలుసుకున్న రవిబాబు సింధూరాకి హెల్ప్ చేయడానికి ముందుకొస్తాడు. నీకెందుకు సింధూరా, వాడి క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పి ప్రూవ్ చేసి పెద్దమ్మ ముందు పెడదాము, వీడియో తీస్తాను, ఈరోజు అందరికీ పార్టీ ఇస్తున్నాడు వాడు అని అయితే చెప్తూ ఉంటాడు. సరే బావా అని చెప్తుంది సింధూర. అయితే అనుకున్న విధంగానే కౌశిక్ ఇంట్లో మగవాళ్ళందరికీ పార్టీ అయితే ఇస్తూ ఉంటాడు. రవి తన ఫోన్తో చంటి జోబీలో పెట్టి రికార్డ్ చేస్తూ ఉంటాడు. అంటే కౌశిక్ కూడా తాగుతాడు, అది చూపించవచ్చు పెద్దమ్మకి, ఈ పెళ్ళి ఆపించేయచ్చు, వాడి క్యారెక్టర్ మంచిది కాదు అని. అయితే కౌశిక్ ఎక్కడ దొరకడు. తాగడం కానీ సిగరెట్లు కానీ అలవాటు ఉన్నా కూడా ఈ ఇల్లు నాకు దేవాలయం లాంటిది, నేను ఇక్కడ ఇలాంటి పనులు అయితే చేయను అన్నట్టు చెప్తూ ఉంటాడు. మరేమో చంటి వెళ్తూ ఉంటే అమాంతం పరిగెత్తుకుంటూ వచ్చి సింధూర చంటిని కౌగిలించుకుంటుంది. ఆ సీన్ కాస్త కౌశిక్ చూసి, వాటే రొమాన్స్, మీ ఇద్దరు రొమాన్స్లో ఉన్నప్పుడు నేను డిస్టర్బ్ చేశానా అంటూ ఇక వాళ్ళిద్దరికీ వార్నింగ్ ఇస్తారు. ఓహో, పనోడితో సంబంధం పెట్టుకున్నా నువ్వు నాకు ఎస్ కానీ నో కానీ చెప్పడం లేదు అంటూ ఇప్పుడే మీ ఇద్దరి సంగతి చంచలమ్మకు చెప్తాను అంటూ మాట్లాడుతూ ఉంటాడు. అయినా చిలక కొట్టిన పండుని నేను అస్సలు ముట్టుకోను, వేరే వాళ్ళు ఎంగిల్ చేసిన దాన్ని అస్సలే ముట్టుకోను, అందుకే ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదని మీ ఇద్దరు భాగోతం కూడా చంచలమ్మకు చెప్పేస్తానని బెదిరిస్తాడు. మరి సింధూర ఏం చేస్తుంది? ఒకవేళ చంటి గురించి అలాగే సింధూర గురించి కౌశిక్ చంచలమ్మతో చెప్తే తను ఎలా రియాక్ట్ అవుతుంది అనేది కమింగ్ ఎపిసోడ్స్లో చూద్దాం.